హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్వి ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వి పాలిమర్స్లో నిన్న మధ్యాహ్నం 1 గంటకు చెలరేగిన మంటలు ఇప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ గంటల తరబడి శ్రమిస్తూనే ఉన్నారు. 4 ఫైర్ ఇంజన్లతో నీటిని కొడుతున్నా మంటలు ఆగలేదు. ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. ఎస్ఎస్వి ఇండస్ట్రీస్లో కింద అంతస్తులో ప్లాస్టిక్ ముడిసరుకు ఉండటంతో భారీగా నష్టం వాటిల్లింది. 4 అంతస్తుల భవనం 75% దగ్ధమైంది. దీంతో బిల్డింగ్ కూలిపోయింది. షార్ట్ సర్క్యూట్తోనే ఎస్ఎస్వి ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకొని మంటలు భారీగా చెలరేగకముందే ఉద్యోగులు కార్మికులు బయటకు వచ్చేయడంతో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్వి ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వి పాలిమర్స్లో నిన్న మధ్యాహ్నం 1 గంటకు చెలరేగిన మంటలు ఇప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ గంటల తరబడి శ్రమిస్తూనే ఉన్నారు. 4 ఫైర్ ఇంజన్లతో నీటిని కొడుతున్నా మంటలు ఆగలేదు. ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. ఎస్ఎస్వి ఇండస్ట్రీలో కింద అంతస్తులో ప్లాస్టిక్ ముడిసరుకు ఉండటంతో భారీగా నష్టం వాటిల్లింది. 4 అంతస్తుల భవనం 75% దగ్ధమైంది. దీంతో బిల్డింగ్ కూలిపోయింది. షార్ట్ సర్క్యూట్తోనే ఎస్ఎస్వి ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకొని మంటలు భారీగా చెలరేగకముందే ఉద్యోగులు కార్మికులు బయటకు వచ్చేయడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.